హాయ్ హలో, నేను మీ సంజన. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బాదంతో ఇలా లడ్డూలా అయినా బర్ఫీలాగా అయినా ఎలా చేయాలో పిన్ టు పిన్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నేను యూస్ చేసే ప్రతి ఒక్క టిప్పు మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అలానే నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా రెసిపీస్ మీకు నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా ఒక 20-30 బాదం పప్పులు ఇలా ఒక 2-3 గంటల ముందు వేడి నీళ్ళల్లో వేసి నానబెడితే సరిపోతుందండి. పొట్టు అనేది చూసారా చాలా ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే ఓవర్ నైట్ నానబెట్టినా సరిపోతుంది. నేనైతే ఒక 2 గంటల ముందు నీళ్ళు అనేవి బాగా హీట్ చేసి అందులో ఒక 20 బాదం పలుకులు వేసి ఒక 2-3 గంటలు నానబెట్టానండి. తర్వాత ఇలా పొట్టు తీస్తుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. బాదం పప్పు అనేది పొట్టు తీసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గుప్పెడు లేదా ఒక పావు కప్పు అన్ని పల్లీలు, అలానే ఒక 7-8 కాజు వేసి ఇలా దోరగా వేయించుకోవాలండి. ఈ పల్లి అనేది వేగేంతవరకు కూడా వేయించుకోవాలి. మనం ఇలా పొట్టు నలిపి చూస్తే పొట్టు సపరేట్ అయిపోవాలి. అలా అయితేనే టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. టేస్ట్ కూడా పచ్చి పచ్చిగా కాకుండా పిల్లలకి మంచి ఫ్లేవర్ వస్తుందండి తినేటప్పుడు. ఇది పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా రోజుకి ఒక లడ్డు చొప్పున తింటే జ్ఞాపక శక్తి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. పొట్టు మొత్తం తీసిన తర్వాత మనం ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ముందుగా పొట్టు తీసిన బాదం పప్పు అలానే పల్లీలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే నేను కొద్దిగా బరుసుగానే గ్రైండ్ చేశాను. ఏం వాటర్ పోయకుండా ఇలా గ్రైండ్ చేశాను. మరి చిన్నపిల్లలకైతే మెత్తగా కొన్ని వాటర్ పోసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకుని 1/2 కప్పు షుగర్ కానీ బెల్లం కానీ కండ చక్కెర కానీ వేసి ఒక పావు కప్పు కంటే కొద్దిగా తక్కువనే వాటర్ పోసి లేత తీగపాకం వచ్చే వరకు కూడా మనం షుగర్ అనేది మరిగిస్తూ ఉండాలి. షుగర్ మొత్తం ఇలా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇట్లా లేత తీగపాకం వచ్చిన తర్వాతకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పొడిని ఇలా కొద్దిగా వేసి కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, మనకి స్టార్టింగ్లో కొద్దిగా షుగర్ ఎక్కువ అయినట్లు అనిపిస్తుంది. కానీ మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూస్తే మనకేం ఎక్కువ కాదండి. ఇది టిప్పు. కొద్దిగా ఒకవేళ షుగర్ మీకు ఏమైనా ఎక్కువ అయ్యి జ్యూసీగా ఉంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లంతా మిల్క్ పౌడర్ని యూస్ చేయండి, సెట్ అయిపోతుంది. చూసారు కదా, వీడియోలో చూసినట్టు రావాలి. ఇలా వచ్చిన దానిని మనం వేరొక గిన్నెలో పెట్టుకొని ఒక 2-3 గంటలు రెస్ట్ ఇవ్వాలి. లేదా ఓవర్ నైట్ రెస్ట్ ఇచ్చినా పర్వాలేదండి. లేదు అంటే ఇలానే తిన్నా కానీ బాగుంటుంది. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత నేనైతే ఒక పాలిథిన్ కవర్కి, అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు డీమార్ట్ కవర్కి
కొద్దిగా నెయ్యి రాసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా ఈ షేప్లో ఒత్తుకున్నాను. ఒకవేళ మీకు లడ్డూలానే కావాలి అంటే మీరు ఇలానే చేసుకోవచ్చు. చూసారు కదా, వీడియోలో చూపించినట్టు చేసుకుంటే సరిపోతుంది. ఇది అనేది మనం చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్నపిల్లలు బాదం తినలేరు కాబట్టి ఇలా చేసి పెట్టడం వల్ల వాళ్ళు చాలా మంచిగా తినడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని మనం ఇలా చేసి పెట్టడం వల్ల పిల్లలకి హెల్దీ ఫుడ్ అనేది మనమే అందించినట్టు అవుతుంది. సో మీరు కూడా ఇలా చేసి మీ పిల్లలకి పెట్టండి. మీరు ఎలా మీకు చేసినప్పుడు మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.